హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 31 జనవరి 2010 తర్వాత పదవి విరమణ చేసిన వారు మరియు త్వరలో రిటైర్ అయ్యేవారు ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి 31, 2010 తర్వాత పదవి విరమణ చేసిన మరియు త్వరలో రిటైర్ కాబోతున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు తెలియకుండానే ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారు. పెన్షన్ కమ్యుటేషన్ విధానంలో జరిగిన ఒక కీలకమైన మార్పును గమనించకపోవడం వల్ల వారు అనవసరంగా 3 ఏళ్ల పాటు తమ పెన్షన్లో కోతను భరించాల్సి వస్తోంది. ఈ సంక్లిష్టమైన అంశంపై పూర్తి వివరాలు, దానివల్ల జరుగుతున్న నష్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏమిటి పెన్షన్ కమ్యుటేషన్ అంటే? ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసేటప్పుడు తన బేసిక్ పెన్షన్లో కొంత భాగాన్ని, అనగా గరిష్టంగా 40% వరకు ప్రభుత్వానికే తిరిగి ఇచ్చి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకోవచ్చు. దీనినే పెన్షన్ కమ్యుటేషన్ అంటారు. పాత విధానం: ఇలా కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ప్రతి నెల పెన్షనర్ నుండి మినహాయించుకుంటుంది. 15 ఏళ్లు పూర్తయిన తర్వాత ఆ కోతను ఆపివేసి పూర్తి పెన్షన్ను పునరుద్ధరిస్తుంది. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి. సమస్య ఎక్కడ మొదలైంది? 2010 పీఆర్సీ తర్వాత మార్పు. 2010 పీఆర్సీ తర్వాత ప్రభుత్వం పెన్షన్ కమ్యుటేషన్ విలువను లెక్కించేటటువంటి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటాము. సో ఇదే కీలకం అన్నమాట. సో దీన్ని గణనీయంగా అయితే తగ్గించింది. దీనివల్ల పెన్షనర్లకు అందే ఏక మొత్తం లంసమ్ అమౌంట్ అనేది తగ్గిపోయింది. కానీ రికవరీ కాలం 15 ఏళ్ళు మాత్రం తగ్గలేదు. ఇక్కడే అసలు సమస్య అయితే మొదలైంది. ఒక స్పష్టమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఈ టేబుల్లో అయితే చూడొచ్చు. సో కమ్యూట్ చేయబడినటువంటి పెన్షన్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, జనవరి 31, 2010కి ముందు రిటైర్ అయిన వారు ఒక 1000 రూపాయలు కమ్యూట్ చేశారనుకుందాము. తర్వాత ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వీరు కూడా సేమ్ 1000 రూపాయలే కమ్యూట్ చేశారనుకుందాము. అంటే ఇక్కడ జస్ట్ ఒక రోజు తేడాతో అయితే ఇక్కడ చూడొచ్చు. లెక్కింపు ఫార్ములా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అప్పటి వరకు ఎంత ఉండేదంటే 10.46 × 12గా ఉండేది. సో దీనివల్ల మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది ఒక్క రూపాయి కమ్యూట్ చేస్తే ₹125.52 అయితే ఇక్కడ జనవరి 31కి ముందు ఉండేది. సో ఫిబ్రవరి 1 తర్వాత ఈ యొక్క మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ను 8.371కి తగ్గించారు. సో దీనివల్ల ₹1 కమ్యూట్ చేస్తే ఇప్పుడు వచ్చేది ₹100.45 మాత్రమే. దాదాపు ₹25 ఇక్కడైతే కోత విధించారు. సో అందుకున్న ఏక మొత్తం లంసమ్ అమౌంట్ ₹1000కు గాను ₹1,25,520 అవుతుందన్నమాట. ₹1000 కమ్యూట్ చేస్తే. సో ఇది ₹1కి, ఇది ₹1000 కమ్యూట్ చేశారు కాబట్టి ₹1,25,520 అవుతుంది. అదే ₹1000 ఈ యొక్క ఫిబ్రవరి 1 తర్వాత రిటైర్ అయిన వారు కమ్యూట్ చేసి ఉన్నట్లయితే ₹1,00,000 మాత్రమే, అంటే ₹1,450 మాత్రమే లభిస్తుంది. అంటే ఇక్కడ కూడా ₹25,000 అయితే నష్టం. ఇక మినహాయింపు కాలపరిమితి 15 సంవత్సరాలు 180 డేస్. ఇక్కడ కూడా సేమ్ అంతే, 15 సంవత్సరాలు 180 డేస్. ఇక్కడే అన్యాయం అయితే జరుగుతుంది ఫిబ్రవరి తర్వాత. ఇక రికవరీ మొత్తం వచ్చేసి ఇక్కడ వచ్చేసి 1,80,000 రికవరీ చేస్తున్నారు. ఎందుకంటే 1,000 × 180. ఇక్కడ కూడా సేమ్ అంతే, 1,80,000 రికవరీ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఇచ్చేది 1,00,000, ఇక్కడ 1,25,000. సో దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క రిటైర్మెంట్ ఏదైతే ఉందో 2010
ఫిబ్రవరి తర్వాత రిటైర్ అయిన వారందరికీ కూడా ఇదే లాస్ అనేది ఉంది. జరుగుతున్న అన్యాయం ఇదే. పైన టేబుల్‌ను గమనిస్తే 2010 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగికి సుమారు రూ. 25,000 తక్కువగా ఏక మొత్తంలో అందుకున్నప్పటికీ అతని నుంచి 15 ఏళ్ల పాటే పాత ఉద్యోగిలాగే నెలకు రూ. 1000 చొప్పున అయితే ప్రభుత్వం రికవరీ చేస్తోంది. సాధారణ గణిత సూత్రం ప్రకారంగా రూ. 1,25,520ను రికవరీ చేయడానికి ప్రభుత్వానికి 15 సంవత్సరాలు పట్టింది అనుకుందాము. అదే రూ. 1,450ను రికవరీ చేయడానికి ఎంతకాలం పట్టాలి అంటే ఇక్కడ ఫార్ములా చూడొచ్చు. రూ. 1,450 డివైడెడ్ బై రూ. 1,25,520 ఇంటూ 15 సంవత్సరాలు. సో చేసినట్లయితే మనకు దాదాపుగా 12 సంవత్సరాలే రావటం జరుగుతుంది. సో ఇది ప్రాక్టికల్‌గా చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే రూ. 1,450 డివైడెడ్ బై 1,25,520 ఇంటూ 15 చూసుకున్నట్లయితే మనకు డెసిమల్స్ అంటే 12 అయితే వచ్చిందండి. సో 0.00 తర్వాత ఇంకా మనకి రౌండ్ ఫిగర్‌గా 12 ఇయర్స్ అయితే వచ్చింది. సో ప్రాక్టికల్‌గా అయితే చూసాము. మరి దీని అర్థం ఏంటంటే 2010 తర్వాత రిటైర్ అయిన వారికి వారి పెన్షన్ 12 సంవత్సరాలకే పునరుద్ధరించాలి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు 15 ఏళ్ల పాటు కోత విధిస్తోంది. దీనివల్ల ప్రతి పెన్షనర్ అనవసరంగా 3 సంవత్సరాల పాటు అనగా 36 నెలల తన యొక్క పెన్షన్‌లో కోతను భరించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న కారణం వర్సెస్ వాస్తవం. ప్రభుత్వ వర్గాలు బ్యాంకు వడ్డీ రేటు తగ్గడం, జీవన ప్రమాణాలు పెరగడం ఇటువంటి కారణాలతో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను తగ్గించామని చెప్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ కూడా కమ్యుటేషన్ విలువ తగ్గినప్పుడు రికవరీ కాలం కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి. ఇది సాధారణ న్యాయ సూత్రము. త్వరలో రిటైర్ అయ్యే వారికి హెచ్చరిక. 62 ఏళ్లకు రిటైర్ అయ్యేవారు కమ్యుటేషన్ తీసుకుంటే వారు చెల్లించే వడ్డీ భారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పదవీ విరమణ వయసు పెరిగే కొద్దీ కమ్యుటేషన్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. ఫలితంగా తక్కువ మొత్తం చేతికి తీసుకొని ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి కమ్యుటేషన్ తీసుకునే ముందు వడ్డీ భారాన్ని జాగ్రత్తగా అంచనా వేసుకోవడం మంచిది. పరిష్కారం ఏమిటి? పెన్షనర్ సంఘాల పాత్ర ఏమైనా ఉందా అంటే ఈ తీవ్రమైన అన్యాయంపై పెన్షనర్ల సంఘాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుప్రీంకోర్టు మార్గం కన్నా సంప్రదింపులే మేలు. ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే తీర్పు రావడానికి ఏళ్ల సమయం పట్టవచ్చు. ఆ తీర్పు వెలువడే సమయానికి చాలామంది వృద్ధులు, పెన్షనర్లు జీవించి ఉండకపోవచ్చు కూడా. ప్రభుత్వంతో చర్చలు. దీనికి బదులుగా పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. మధ్య మార్గం. కనీస రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లు లేదా 13 ఏళ్లకు తగ్గించేలాగా ఒక మధ్య మార్గంగా ఒప్పందం అయితే కుదుర్చుకోవడం ఉత్తమమైన పని. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి పెన్షనర్లకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని, రికవరీ కాలాన్ని తర్కబద్ధంగా సవరించాలని సగటు పెన్షనర్ అయితే కోరుకుంటున్నాడు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.